నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఎయిర్ ఇండియాలో పెట్టుబడుల ఉపసంహరణకు కేంద్ర కేబినెట్ అంగీకారం. భత్యాలపై 7వ వేతన సంఘం సిఫారసులకు ఆమోదముద్ర. రాష్ట్రపతి ఎన్నికలో మీరా కుమార్ నామినేషన్. ఎన్డీఏతో సైద్ధాంతిక పోరాటం చేస్తున్నామని వ్యాఖ్య, తిప్పికొట్టిన వెంకయ్య నాయుడు. పట్టణ గృహ పథకం లబ్ధిదారుల ఎంపిక 15 రోజుల్లో పూర్తి చేయాలన్న చంద్రబాబు. వచ్చే 15 నెలల్లో 1,20,000 ఇళ్లు నిర్మించాలని ఆదేశాలు. ఇండియన్ సెల్యులార్ అసోసియేషన్ ప్రతినిధులతో లోకేష్ చర్చలు. ఏపీని ఎలక్ట్రానిక్ హబ్గా మార్చేందుకు సహకరించాలని విజ్ఞప్తి. భూ బకాసురులైన 3 మాజీ సబ్ రిజిస్ట్రార్లకు మరిన్ని అక్రమాస్తులు. బహిరంగ మార్కెట్లో 500 కోట్ల రూపాయలు దాటొచ్చని తెలంగాణ ఏసీబీ అంచనా. జూలై 1 నుంచి పాన్ కార్డుతో ఆధార్ అనుసంధానాన్ని తప్పనిసరి చేసిన కేంద్రం. కొత్తగా దరఖాస్తు చేసుకునేవారు ఆధార్ సంఖ్య పేర్కొనాలని వెల్లడి. పెత్యా మాల్వేర్ నుంచి బయటపడేందుకు ప్రపంచ దేశాల ప్రయత్నాలు. జవహర్లాల్ నెహ్రూ పోర్టులో పరిస్థితి చక్కదిద్దే కసరత్తులో కేంద్రం. రుణాల ఊబిలో కూరుకుపోయిన ఎయిర్ ఇండియాలో పెట్టుబడుల ఉపసంహరణకు రంగం సిద్దమవుతోంది. ఈ మేరకు కేంద్ర మంత్రివర్గం సూత్రప్రాయ ఆమోదం తెలిపింది. ప్రధాని మోదీ నేతృత్వంలో సమావేశమైన కేంద్ర మంత్రిమండలి భత్యాలకు సంబంధించి 7వ వేతన సవరణ సంఘం చేసిన సిఫార్సులను కొన్ని మార్పులతో ఆమోదించింది. 52,000 కోట్ల రూపాయలకు పైగా రుణాలు ఉన్న ప్రభుత్వ రంగ సంస్థ ఎయిర్ ఇండియా పరిస్థితిపై చర్చించిన మంత్రిమండలి పెట్టుబడుల ఉపసంహరణకు సూత్రప్రాయంగా పచ్చజెండా ఊపింది. 2012లో ఎయిర్ ఇండియాకు 30,000 కోట్ల రూపాయల ఉద్దీపన ప్యాకేజీని యూపీఏ హయాంలో ప్రకటించినప్పటికీ నష్టాల నుంచి బయటపడలేదని అభిప్రాయానికి వచ్చిన మోదీ సర్కారు పెట్టుబడుల ఉపసంహరణకు మొగ్గు చూపింది. एयर इंडिया की डिसइन्वेस्टमेंट को सैद्धांतिक रूप से स्वीकृति दी गई इन प्रिंसिपल अप्रूवल की फाइनेंस मिनिस्टर की अध्यक्षता में एक ग्रुप बने जो इसकी बाकी सारी मोडालिटीज को तय करे, उसको स्वीकार किया गया. कितना डिसइन्वेस्ट होगा, किस प्रक्रिया के माध्यम से होगा, उसके एसेट्स के संबंध में, उसके डेट के संबंध में, होटल कंपनीज के संबंध में, ये सारी जो प्रक्रिया और निर्णय हैं ये अब ग्रुप लेगा. రాష్ట్రపతి ఎన్నికలకు విపక్షాల ఉమ్మడి అభ్యర్థి లోక్సభ మాజీ స్పీకర్ మీరా కుమార్ నామినేషన్ దాఖలు చేశారు. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ సహా వేర్వేరు పార్టీల నేతల సమక్షంలో ఎన్నికల రిటర్నింగ్ అధికారైన లోక్సభ సెక్రటరీ జనరల్ కు ఆమె నామపత్రాలు సమర్పించారు. రాష్ట్రపతి ఎన్నికల నామినేషన్ల దాఖలకు ఆఖరి రోజున మీరా కుమార్ సమర్పించిన 4 సెట్ల నామినేషన్ పత్రాలపై మొత్తం 17 ఎన్డీయేతర పార్టీలకు చెందిన చట్టసభ్యులు సంతకాలు చేశారు. ఈ ఎన్నికల్లో ఆత్మ ప్రబోధానుసారం ఓటేయాలని కోరుతూ చట్టసభ్యులందరికీ ఇప్పటికే లేఖ రాసిన మీరా కుమార్ ఈ నెల 30న గుజరాత్లోని సబర్మతి ఆశ్రమం నుంచి తన ప్రచారాన్ని ప్రారంభించనున్నట్లు తెలిపారు. ప్రాంతీయ పార్టీల మద్దతుతో ఎన్డీఏ అభ్యర్థి రామ్నాథ్ కోవింద్ విజయం సాధించడం ఖాయమన్న విశ్లేషణల మధ్య విపక్షాల ఉమ్మడి అభ్యర్థి మీరా కుమార్ రాష్ట్రపతి ఎన్నికల ద్వారా అధికార పక్షంతో సైద్ధాంతిక పోరు ప్రారంభమైందని వ్యాఖ్యానించారు. देश चौराहे पर खड़ा है, एक ओर का रास्ता हमें ले जाता है, उस ओर जहां संकीर्णता है, तंग दिली है, तंग विचार है और गरीबों और दलितों और दबे हुए लोगों की कोई सोच नहीं है. दूसरा रास्ता हमें ले जाता है उस तरफ जहां जो दलित हैं, गरीब हैं, कमजोर हैं, मजलूम हैं, महिलाएं हैं और इस देश में रहने वाले सभी धर्मों के जो लोग हैं उनकी गरिमा, उनके अधिकार, उनके विकास की हम बात करें. मैंने सबसे ये अनुरोध किया है कि वो अपनी अंतर आत्मा की आवाज सुने और देश को आगे ले जाने के लिए अपना समर्थन मुझे दें. అటు ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థి రామ్నాథ్ కోవింద్ ఇవాళ 4వ సెట్ నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు. కోవింద్ తరపున కేంద్ర మంత్రులు వెంకయ్య నాయుడు, అనంతకుమార్ తదితరులు రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలు సమర్పించారు. ఈ పత్రాలపై వెంకయ్య నాయుడు, అనంతకుమార్, భాజపా ప్రధాన కార్యదర్శి భూపేంద్ర యాదవ్, వైకాపా ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి సహా 60 మంది సంతకాలు చేశారు. ఇప్పటికే ఈ నెల 23వ తేదీన రామ్నాథ్ కోవింద్ 3 సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. ఎన్డీఏలో ఉన్న 33 పార్టీలు సహా అన్నాడీఎంకే, జేడీయూ, వైకాపా, తెరాస, బిజు జనతాదళ్ తదితర పార్టీలు మద్దతునిస్తున్నట్లు చెప్పిన వెంకయ్య సైద్ధాంతిక విలువల కోసమే రాష్ట్రపతి ఎన్నికల్లో పోటీ చేస్తున్నామన్న ప్రతిపక్షాలపై మండిపడ్డారు.
You are all aware that the president's election is for a constitutional post. There is no question of ideology. Only ideology is commitment to the constitution. Character, caliber, capacity and conduct. People select these candidates and our candidate fits into all these qualifications and he meets certain expectations of the opposition parties also. That's why the opposition parties which are not part of the NDA, they are also coming forward to support the candidates of Sri Ramnath Kovind. మైత్రి బలోపేతం పెట్టుబడుల ఆకర్షణ లక్ష్యంగా చేపట్టిన 3 దేశాల పర్యటనను ఫలప్రదంగా ముగించుకున్న ప్రధాని నరేంద్ర మోదీ ఈ ఉదయం స్వదేశానికి తిరిగొచ్చారు. నెదర్లాండ్స్ నుంచి ఢిల్లీ చేరుకున్న మోదీకి విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ విమానాశ్రయంలో స్వాగతం పలికారు. ఈ నెల 24న పోర్చుగల్ వెళ్లిన ప్రధాని కీలక రంగాల్లో పరస్పర సహకారం పెంపుపై ఆతిథ్య దేశ ప్రధాని ఆంటోనియా కోస్టాతో చర్చలు జరిపారు. పోర్చుగల్లోని దిగ్గజ వ్యాపార సంస్థల సారథులతో జరిగిన భేటీలో భారతదేశ ప్రగతి గాథలో భాగస్వామ్యులు కావాలని ఆహ్వానించారు. లిస్బన్ నుంచి వాషింగ్టన్ వెళ్లిన మోదీ అమెరికన్ సంస్థల సీఈఓలతో సమావేశమై పెట్టుబడులు పెట్టేందుకు భారత్లో ఉన్న అపార అవకాశాల్ని అందిపుచ్చుకోవాలని పిలుపునిచ్చారు. అగ్రరాజ్య అధ్యక్షుడితో సరికొత్త స్నేహగీతం ఆలపించి ఉగ్రవాదాన్ని తుదముట్టిస్తామని ప్రతినబూనారు. ఉగ్రమూకల్ని కట్టడి చేసి తీరాల్సిందేనంటూ ట్రంప్తో కలిసి పాకిస్తాన్కు గట్టి సందేశం పంపారు. అమెరికా నుంచి నెదర్లాండ్స్ వెళ్లిన మోదీ ఆ దేశ ప్రధాని మార్క్ రుట్టేతో మైత్రి బలోపేతంపై చర్చించారు. ప్రజల భాగస్వామ్యంతోనే దేశాభివృద్ధి సాధ్యమని, ఇందుకు కలిసి రావాలని నెదర్లాండ్స్లోని ప్రవాస భారతీయులను కోరిన మోదీ అక్కడి నుంచి ఢిల్లీ వచ్చారు. ఇళ్ల లబ్దిదారుల నుంచి ₹1 వసూలు చేసినా సహించేది లేదని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను హెచ్చరించారు. అమరావతి సచివాలయంలో పట్టణ గృహ నిర్మాణ ప్రగతిపై సమీక్ష నిర్వహించిన బాబు మరో 15 రోజుల్లో లబ్దిదారుల ఎంపిక 100% పూర్తి చేసి జూలై 2వ వారంలో నిర్మాణాలు మొదలుపెట్టాలని సూచించారు. రాబోయే 15 నెలల్లో 1,20,000 గృహాలు నిర్మించి తీరాలని అధికారులకు దిశానిర్దేశం చేసిన సీఎం సంక్రాంతి నాటికి 10% ఇళ్లైనా పూర్తి చేయాలని ఆదేశించారు. మొత్తం పురపాలికల్లో 1,20,826 ఇళ్ల నిర్మాణానికి టెండర్ల ప్రక్రియ పూర్తయిందని సీఎంకు అధికారులు వివరించారు. ప్రతి బుధవారం గృహ నిర్మాణ ప్రగతిపై సమీక్ష జరుపుతానన్న బాబు ఫిబ్రవరి నుంచి ప్రతి నెల 20% గృహాల నిర్మాణం పూర్తి కావాలని ఆదేశాలిచ్చారు. మొత్తం 300 చదరపు అడుగుల్లో G+3 మోడల్లో ఇళ్ల నిర్మాణం జరపాలన్న సీఎం స్థలం అందుబాటులో లేని చోట G+7 మోడల్లో నిర్మాణాలు చేయాలని, అందుకయ్యే అదనపు ఖర్చుపై వారంలో నివేదిక ఇవ్వాలని నిర్దేశించారు. సమీక్షలో 5 నిర్మాణ సంస్థల ప్రతినిధులు ముఖ్యమంత్రికి గృహ నమూనాలను ప్రదర్శించారు. గృహాల నమూనాలను ప్రజలకు ప్రదర్శించి అభిప్రాయ సేకరణ చేయాలని బాబు వారికి సూచించారు. ఆంధ్రప్రదేశ్ను ఎలక్ట్రానిక్స్, మొబైల్ హ్యాండ్సెట్స్, కాంపోనెంట్స్ తయారీ కేంద్రంగా తీర్చిదిద్దే చర్యలపై ఏపీ ఐటీ శాఖ మంత్రి లోకేష్ దృష్టి పెట్టారు. ఢిల్లీలో ఇండియన్ సెల్యులార్ అసోసియేషన్ ప్రతినిధులతో సమావేశమైన ఆయన ఏపీని మొబైల్ తయారీ కేంద్రంగా మార్చేందుకు చేపట్టాల్సిన చర్యలపై చర్చించారు. రేణిగుంట ఎలక్ట్రానిక్ క్లస్టర్లో ప్రతి నెల ఏదో ఒక సంస్థ ప్రారంభోత్సవం లేదా శంకుస్థాపన జరిగేలా సహకారం అందించాలని లోకేష్ కోరారు. చైనాకు పోటీగా మొబైల్ తయారీ రంగం వృద్ధి చెందాలంటే కొన్ని రాయితీలు, విధానపరమైన నిర్ణయాలు అవసరమని ఇండియన్ సెల్యులార్ అసోసియేషన్ ప్రతినిధులు మంత్రికి వివరించారు. సమస్యల పరిష్కారం కోసం కేంద్రంతో మాట్లాడతామని లోకేష్ వారికి హామీ ఇచ్చారు. అనంతరం కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్తో సమావేశమైన లోకేష్ ఏపీలో కొత్తగా ఏర్పాటు చేయనున్న 5 ఎలక్ట్రానిక్ క్లస్టర్లకు ఆమోదం తెలపాలని కోరారు. సీడ్యాక్ను విశాఖలో త్వరగా ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ సైబర్ సెక్యూరిటీ, సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ IoT ఏర్పాటుకు సహకరించాలని కోరారు. ఆంధ్రప్రదేశ్కు ఎలాంటి సహకారం కావాల్సిన అందిస్తామని మంత్రి లోకేష్కు రవిశంకర్ ప్రసాద్ హామీ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ టెక్నాలజీలో ముందుంది. ఇప్పుడు IoT కానివ్వండి, కోర్ డాష్ బోర్డ్ కానివ్వండి, ఇప్పుడు సీఎం గారు 1100 ఏర్పాటు చేసి బాగా రియల్ టైం గవర్నెన్స్ ని బాగా ప్రోత్సహిస్తాం జరిగింది. ఆ మోడల్ కూడా ఆయనతో చర్చిస్తాం జరిగింది. ఆయన రాబోయే రోజుల్లో ఆంధ్ర రాష్ట్రానికి ఎస్పెషల్లీ ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్, బోత్ ఈ సెల్ ఫోన్లు, కన్జ్యూమర్ డ్యూరబుల్స్ కాకుండా మెడికల్ డివైసెస్ కూడా బాగా ప్రోత్సహించాలని ఆయన కూడా కోరటం జరిగింది. ఆయనకు ఒకటే హామీ ఇచ్చాను, రాబోయే 2 సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్లో 1,00,000 ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ ఉద్యోగాలు మేము చేస్తామని, ఐటీలో కూడా 1,00,000 ఉద్యోగాలు తీసుకొస్తామని ఆయన కూడా ఒక హామీ ఇస్తాం జరిగింది. దానికి కావాల్సిన సహకారం, దానికి కావాల్సిన ప్రోత్సాహం ఆయన మాకు అందిస్తారని ఆయన హామీ ఇస్తాం జరిగింది. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు పనులను పరిశీలించేందుకు కమిటీ ఏర్పాటు చేస్తూ జాతీయ హరిత ట్రైబ్యునల్ ఇచ్చిన ఉత్తర్వులపై హైకోర్టు స్టే విధించింది. ఒకే ఒక్క సభ్యుడు ఉన్న ఎన్జీటీ బెంచ్ ఉత్తర్వులు ఇవ్వడాన్ని హైకోర్టు తప్పుపట్టింది. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టుకు అటవీ, పర్యావరణ అనుమతులు రాకముందే పనులు చేపడుతోందని న్యాయవాది హర్షవర్ధన్ చెన్నైలోని హరిత ట్రైబ్యునల్లో ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుపై జరిగిన విచారణలో తాము అటవీ ప్రాంతంలో పనులు చేపట్టడం లేదని, ఇతర భూముల్లో కేవలం తాగునీటి ప్రాజెక్టుకు సంబంధించిన పనులే చేస్తున్నట్టు తెలంగాణ ప్రభుత్వం వాదించింది.
ఈ వాదనలు విన్న ట్రైబ్యునల్ క్షేత్రస్థాయిలో వాస్తవాలు పరిశీలించేందుకు కమిటీని నియమించింది. ఈ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ హైకోర్టును ఆశ్రయించిన తెలంగాణ సర్కార్ ట్రైబ్యునల్ బెంచ్లో 2 సభ్యులు ఉండాల్సి ఉన్నప్పటికీ ఒకే సభ్యుడితో కూడిన బెంచ్ ఆదేశాలు ఇవ్వడం సరికాదని వాదించింది. ఈ వాదనతో ఏకీభవించిన హైకోర్టు ట్రైబ్యునల్ ఉత్తర్వులను నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఐరోపా నుంచి ఆసియా వరకు అగ్రదేశాల వ్యాపార వైద్య సంస్థల లక్ష్యంగా జరిగిన సైబర్ దాడి నుంచి కోలుకునేందుకు అంతర్జాతీయంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. విండోస్ సాఫ్ట్వేర్లో లోపాల ఆధారంగా చొరబడిన హ్యాకర్లు భారీ పరిశ్రమల వ్యాపార కార్యకలాపాలు స్తంభింపచేయడంతో రోజువారీ పనులకు తీవ్ర అంతరాయం వాటిల్లింది. ఉక్రెయిన్ లాంటి దేశాల్లో బ్యాంకింగ్ వ్యవస్థ ఇంకా పనిచేయడం లేదు. భారత్పై సైబర్ దాడి ప్రభావం స్వల్పంగానే ఉన్నా మాల్వేర్ వల్ల స్తంభించిన జవహర్లాల్ నెహ్రూ పోర్టులో పరిస్థితిని చక్కదిద్దేందుకు కేంద్ర ప్రభుత్వం రంగంలోకి దిగింది. ఐరోపా, అమెరికా, ఆసియా దేశాల్లో సైబర్ బారిన పడిన దేశాలు పెత్యా మాల్వేర్ను తొలగించే పనిలో నిమగ్నమయ్యాయి. మొదట ఉక్రెయిన్ను లక్ష్యంగా చేసుకున్న హ్యాకర్లు అక్కడి విమానాశ్రయాలు, బ్యాంకుల్లోని కంప్యూటర్లలోకి చొరబడి వ్యవస్థను స్తంభింపచేయగా ఉక్రెయిన్ ప్రజలు ఇప్పటికీ ఏటీఎం కేంద్రాల్లోకి వెళ్లలేకపోతున్నారు. వెళ్లినా డబ్బులు రాక ఇబ్బందులు పడుతున్నారు. తాజా వైరస్ ఒక్కసారి కంప్యూటర్లోకి చేరితే వెంటనే తెలివిగా డేటాను తస్కరించి వాటి పునరుద్ధరణకు డబ్బులు డిమాండ్ చేస్తోంది. విండోస్ సాఫ్ట్వేర్లో ఉండే లోపాలే ఆధారంగా పెత్యా మాల్వేర్ చొరబడిందని సైబర్ భద్రతా నిపుణులు చెబుతున్నారు. అయితే తమ యాంటీవైరస్ తాజా మాల్వేర్ను వెంటనే తొలగించిందని మైక్రోసాఫ్ట్ ప్రతినిధి ప్రకటించారు. వినియోగదారుల ప్రయోజనార్థం మరిన్ని చర్యలు తీసుకునే నిమిత్తం తాజా సైబర్ దాడిపై అధ్యయనం చేస్తున్నట్లు తెలిపారు. తాజా ర్యాన్సమ్వేర్ ఈమెయిల్స్ ద్వారా వచ్చే లింకుల ద్వారానే విస్తరిస్తున్నట్లు తెలిపిన మైక్రోసాఫ్ట్ ప్రతినిధి అప్రమత్తంగా ఉండాలని కోరారు. ప్రపంచవ్యాప్తంగా వివిధ సంస్థల కంప్యూటర్లలోకి చొరబడిన సైబర్ దొంగలు పునరుద్ధరణకు $300 బిట్కాయిన్లను డిమాండ్ చేస్తున్నారు. తాజా సైబర్ దాడి పట్ల సభ్య దేశాలు పూర్తి అప్రమత్తంగా ఉండాలని, రక్షణ రంగానికి సంబంధించిన సైబర్ వ్యవస్థను పూర్తిగా భద్రంగా ఉంచుకోవాలని నాటో చీఫ్ సూచించారు. పెత్యా మాల్వేర్ ముంబైలోని జవహర్లాల్ నెహ్రూ పోర్ట్ ట్రస్ట్ జేఎన్పీటీ వ్యవస్థపై పూర్తిగా, గుజరాత్ పోర్ట్ ట్రస్ట్ వ్యవహారాలు నిర్వహించే ఏపీఎం టెర్మినల్స్ పై పాక్షికంగా ప్రభావం చూపింది. ప్రపంచవ్యాప్తంగా కార్గో కార్యకలాపాలు నిర్వహించే ఏపీ మొల్లర్ మెరెస్క్ సంస్థ ఏపీఎం టెర్మినల్స్ తో ఒప్పందం చేసుకుని నౌకాశ్రయాల్లో కీలకమైన పనులు చేస్తోంది. ఆ సంస్థపై హ్యాకర్లు పంజా విసిరినందున పోర్టులో కార్యకలాపాలకు అంతరాయం వాటిల్లింది. జేఎన్పీటీలో కంప్యూటర్లతో కాకుండా సాధారణంగా పనులను కొనసాగిస్తోన్న అధికారులు అత్యవసర దిగుమతులు ఉండే నౌకల్ని ఇతర పోర్టులకు మళ్లించారు. హ్యాకింగ్కు గురైన కంప్యూటర్లను పునరుద్ధరించే పనిలో నిమగ్నమయ్యారు. కేంద్ర ప్రభుత్వం సైతం జాతీయ సైబర్ భద్రతా నిపుణులు గుల్షన్ రాయ్ను ఢిల్లీ నుంచి ముంబైకి పంపింది. తాజా సైబర్ దాడి ప్రభావం భారత్పై స్వల్పంగానే ఉందన్న కేంద్ర ఐటీ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ అప్రమత్తంగా ఉండాలని కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలను ఆదేశించారు. జూలై 1 నుంచి అమల్లోకి రానున్న జీఎస్టీ నెట్వర్క్ పై పెత్యా మాల్వేర్ ప్రభావం లేదని జీఎస్టీఎన్ చీఫ్ ప్రకాష్ కుమార్ ప్రకటించారు. హైదరాబాద్లో జరిగిన అక్రమ రిజిస్ట్రేషన్ల వ్యవహారంలో సస్పెన్షన్కు గురైన 3 సబ్ రిజిస్ట్రార్లు అంచనాలకు మించి ఆస్తులు కూడబెట్టినట్టు తేలింది. ఈ మేరకు వారిని కస్టడీలోకి తీసుకుని ప్రశ్నిస్తోన్న ఏసీబీ అధికారులు ముగ్గురికి చెందిన ఆస్తుల విలువ 49 కోట్ల రూపాయలకు మించి ఉంటుందని తెలిపారు. గతంలో జరిపిన సోదాలో లభించిన పత్రాల ఆధారంగా గుర్తించిన ఆస్తులతో పోలిస్తే ముగ్గురికి రెట్టింపు ఆస్తులు ఉన్నట్టు తెలిపిన ఏసీబీ బహిరంగ మార్కెట్లో వాటి విలువ 500 కోట్ల రూపాయలకు పైనే ఉంటుందని అంచనా వేస్తోంది. అక్రమ రిజిస్ట్రేషన్ల వ్యవహారంలో ఏసీబీ అరెస్టు చేసిన కూకట్పల్లి, బాలానగర్, మేడ్చల్ మాజీ సబ్ రిజిస్ట్రార్లు రాచకొండ శ్రీనివాసరావు, యూసఫ్, రమేష్ చంద్రారెడ్డి కూడబెట్టిన అక్రమాస్తులు అంచనాలను మించిపోయినట్టు ఏసీబీ గుర్తించింది. ముగ్గురిని తెలంగాణ సర్కారు విధుల నుంచి తొలగించగా వారిని అరెస్టు చేసి న్యాయస్థానం అనుమతితో కస్టడీలోకి తీసుకున్న ఏసీబీ తాము నిర్వహించిన సోదాల్లో గుర్తించిన ఆస్తులే కాకుండా మరిన్ని ఆస్తులను గుర్తించింది. ఇప్పటికే జరిపిన సోదాల్లో రాచకొండ శ్రీనివాసరావు 6 ఇళ్ల స్థలాలు, మెదక్ జిల్లా మూసాపేటలో 11 ఎకరాల వ్యవసాయ భూమి సహా హాసిని పవర్ ప్రాజెక్టు, నార్త్ స్టార్ హోమ్స్, మంజీరా హోల్డింగ్స్, ఐకాన్ నిర్మాణ సంస్థల్లో 12.83 కోట్ల రూపాయల పెట్టుబడులు కలిపి 14 కోట్ల రూపాయల ఆస్తులు గుర్తించిన ఏసీబీ 3 రోజుల కస్టడీలో మరిన్ని స్థిర చరాస్తులు గుర్తించింది. మన్సూరాబాద్ లో 15 లక్షలు చేసే ఇంటి స్థలం, మెదక్ జిల్లా మల్కాపూర్లో 33 లక్షల విలువైన వ్యవసాయ భూమి, 1.3 కోట్ల రూపాయల విలువైన బీమా పాలసీలు, 2.38 కోట్ల బ్యాంకు డిపాజిట్లు గుర్తించింది. ఇదే సమయంలో విదేశీ పర్యటనల కోసం 14 లక్షలు, పిల్లల పెళ్లిళ్ల కోసం 30 లక్షలు, ఇంట్లో వస్తువుల కోసం 30 లక్షలు, బంగారు ఆభరణాల కోసం 10 లక్షలు ఖర్చు చేసినట్టు తేల్చింది. ఒక కారు, 2 మోటార్ బైకులున్నట్టు గుర్తించింది. ఈ ఆస్తులతో శ్రీనివాసరావు ఆస్తులు 25 కోట్ల రూపాయలకు చేరిందని ఏసీబీ అధికారులు వెల్లడించారు. ఇక బాలానగర్ మాజీ సబ్ రిజిస్ట్రార్ యూసఫ్, హుమాయూన్ నగర్, గుడిమల్కాపూర్ ప్రాంతాల్లో 2 ఇళ్లు, బషీర్బాగ్ ఒక ఫ్లాట్, బండ్లగూడ, రాయదుర్గం ప్రాంతాల్లో 2 ఇళ్ల స్థలాలు, శంకర్పల్లి ప్రాంతంలో 4.35 ఎకరాల వ్యవసాయ భూమి కలిపి 2.86 కోట్ల రూపాయల అక్రమాస్తులు కూడబెట్టినట్టు సోదాల్లో గుర్తించిన ఏసీబీ
ఏసీబీ ఇప్పుడు కస్టడీలో మరిన్ని ఆస్తులున్నట్టు తేల్చింది. సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురంలో కోటి విలువైన 2 ఎకరాల వాణిజ్య స్థలం, వేర్వేరు బ్యాంకుల్లో 49 లక్షల నిల్వలు, 6 లక్షల రూపాయల ఫిక్స్డ్ డిపాజిట్లు గుర్తించింది. ఈ ఆస్తులు కలిపితే యూసఫ్ మొత్తం ఆస్తులు 12 కోట్ల రూపాయలకు మించి ఉంటుందని ఏసీబీ అధికారులు తేల్చారు. మేడ్చల్ మాజీ సబ్ రిజిస్ట్రార్ టీవీ రమేష్ చంద్రారెడ్డి ఇళ్లలో జరిపిన సోదాల్లో హైదరాబాద్ లో 2 ఇళ్లు, శివార్లలో 10 ఎకరాల పొలం, 3.5 కిలోల బంగారు ఆభరణాలు, 1.07 కోట్ల విలువైన బ్యాంకు నిల్వ, 30 లక్షల రూపాయల ఫిక్స్డ్ డిపాజిట్లు, 2 ద్విచక్ర వాహనాలతో కలిపి 3.65 కోట్ల అక్రమాస్తులు గుర్తించిన ఏసీబీ తమ కస్టడీలో ప్రశ్నించినప్పుడు నాగోల్లో ఒక ఇల్లు, ఎల్బీ నగర్ ప్రాంతంలోని రాక్టౌన్ కాలనీలో ఒక ఇల్లు, కర్మన్ ఘాట్ అగ్రికల్చరల్ కాలనీలో ఇంటి స్థలం ఉన్నట్టు తేల్చింది. ఈ ఆస్తులతో రమేష్ చంద్రారెడ్డి ఆస్తుల విలువ 12 కోట్లు దాటిందని ఏసీబీ అధికారులు నిర్ధారణకొచ్చారు. 3 మాజీ సబ్ రిజిస్ట్రార్ల ఆస్తులు ప్రభుత్వ ధరల ప్రకారం 49 కోట్ల రూపాయలుంటే బహిరంగ మార్కెట్ ధరల ప్రకారం 500 కోట్లకు మించి ఉంటుందని ఏసీబీ అధికారులు అంచనా వేస్తున్నారు. తూర్పుగోదావరి, విశాఖ జిల్లా మన్యంలో గిరిజనుల ఆరోగ్య పరిరక్షణకు ఆంధ్రప్రదేశ్ సర్కారు మరిన్ని చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగా తూర్పుగోదావరి జిల్లా వై రామవరం మండలం చాపరాయి జ్వరపీడితుల్ని ఏపీ వైద్యారోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ రంపచోడవరం ఏరియా ఆసుపత్రిలో పరామర్శించారు. గిరిజనులకు మరింత మెరుగైన వైద్యం అందించాలని వైద్యులను ఆదేశించారు. మరోవైపు విశాఖ మన్యంలోని ఆసుపత్రులు రోగులకు అందించే సేవలు, వ్యాధుల తీవ్రత వంటి అంశాలను ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి పూనం ఆలకొండయ్య పరిశీలించారు. పాడేరు ఏరియా ఆసుపత్రిని తనిఖీ చేశారు. ఏజెన్సీలో వైద్యుల కొరత తీర్చేందుకు కాంట్రాక్టు పద్ధతిన 2 నుంచి 2.5 లక్షల రూపాయల నెలవారీ జీతంతో వైద్యుల ఖాళీలు భర్తీ చేస్తామన్నారు. డిస్ట్రిక్ట్ హాస్పిటల్ గా అప్గ్రేడ్ చేయడానికి ఆర్డర్స్ ఇస్తున్నాము. ఇది డిస్ట్రిక్ట్ హాస్పిటల్ అయిన తర్వాత ఇక్కడ నుంచి రెఫరల్ టు ద కేజీహెచ్ హాస్పిటల్ మాక్సిమం తగ్గిపోవాలి. అన్ని కేసెస్ మనం ఇక్కడ డీల్ చేసే విధంగా ప్లాన్ చేస్తున్నాము. విశాఖ జిల్లాలో ట్యాంపరింగ్ గురైన భూములపై లోతైన విచారణ జరుపుతామని ప్రత్యేక దర్యాప్తు బృందం ప్రధానాధికారి వినీత్ బ్రిజ్లాల్ తెలిపారు. ట్యాంపరింగ్ గురైన భూములపై ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులపై పారదర్శక విచారణ చేపడతామని ఆయన వివరించారు. సిటీ బృందం అధికారులంతా విశాఖ కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యాలయంలో 2 నెలల పాటు అందుబాటులో ఉంటారని ఆయన వెల్లడించారు. విత్తనాలు కొనేటప్పుడు రైతులు అప్రమత్తంగా ఉండాలని రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్ సూచించారు. నకిలీ విత్తనాలు సరఫరా చేస్తున్న మహబూబ్ నగర్ జిల్లా బోధ్పూర్లోని గోపీకృష్ణ సీడ్స్, హైత్ నగర్ మండలం తొర్రూరులోని సృష్టి సీడ్స్ యజమాని జానకిరామ్ను అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించిన ఆయన నకిలీ విత్తన ప్యాకెట్లతో పాటు కందిపప్పును స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. వీటి విలువ 60 లక్షల రూపాయల వరకు ఉంటుందని సిపి తెలిపారు. విత్తన కంపెనీ యజమాని జానకిరామ్ సహా సేల్స్ మేనేజర్ మహేందర్, వ్యాపారులు శ్రీను, లక్ష్మీలను అదుపులోకి తీసుకున్నట్లు వివరించారు. తెలుగు రాష్ట్రాలతో పాటు మహారాష్ట్ర, కర్ణాటకలోనూ గోపి సీడ్స్ విత్తనాలను సరఫరా చేసినట్టు తెలుస్తోందని, దీనికి సంబంధించి వ్యవసాయ శాఖ అధికారులతో సంయుక్తంగా దర్యాప్తు చేస్తామని సిపి వివరించారు. ఈ సీడ్స్ కేవలం లైసెన్స్ ఉన్న డీలర్ దగ్గర ఈ సీడ్స్ అది మీరు కొనాలని వాళ్ళు చెప్తున్నారు. దాని సీడ్ ప్యాకెట్ మీద లేబల్, బ్యాచ్ నంబర్ అన్ని చూడండి. ఈ సీడ్స్ మీరు పర్చేస్ చేస్తున్నప్పుడు పక్కా రిసిప్ట్ తీసుకోండి. ఈ నైట్ ఫ్లయింగ్ ఆపరేటర్ అంతే లూజ్ గా అమ్ముతున్నారు. లేబల్ లేవు, బ్యాచ్ నంబర్ లేవు, ఏం లేవు, లూజ్ గా అమ్ముతున్నారు. అలాంటి వ్యక్తి దగ్గర యూ షుడ్ నాట్ పర్చేస్ దిస్ సీడ్స్ అని రైతు అందరికీ మా కోరిక. హైదరాబాద్లోని ఏపీ ఎన్జీఓ భవనంలో గదులను భాగ్యనగర్ టీఎన్జీఓకు కేటాయిస్తూ తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను నిలిపివేస్తూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర విభజన జరిగినందున ఆబిడ్స్లోని ఏపీ ఎన్జీఓ కార్యాలయంలో తమకు వేరుగా గదులు కేటాయించాలని భాగ్యనగర్ టీఎన్జీఓ సంస్థ కొంతకాలంగా డిమాండ్ చేస్తోంది. ఈ నేపథ్యంలో భవనంలోని 5 గదులను కేటాయిస్తూ ఇటీవల తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు. ఆ ఉత్తర్వులను సవాల్ చేస్తూ ఏపీ ఎన్జీఓ హైకోర్టును ఆశ్రయించింది. సీఎస్ ఉత్తర్వులను 8 వారాలు నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చిన హైకోర్టు పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, హైదరాబాద్ జిల్లా కలెక్టర్, ఆర్డీఓలను ఆదేశించింది. వస్తుసేవల పన్ను జీఎస్టీ అమల్లోకి వస్తే ఉద్యోగుల సంఖ్యను కుదిస్తారన్న వాదనలో వాస్తవం లేదని తెలంగాణ వాణిజ్య పన్నుల శాఖ కమిషనర్ అనిల్ కుమార్ తెలిపారు. జీఎస్టీ అమల్లోకి వస్తే తమ ఉద్యోగాలు తగ్గిస్తారనే ఆందోళనతో వాణిజ్య పన్నుల శాఖ ఉద్యోగులు ఆయన కలిసి వినతి పత్రం అందజేశారు. ఉద్యోగాలు తగ్గవని, ఎవరూ ఆందోళన చెందాల్సిన పనిలేదని కమిషనర్ వారికి సూచించారు. వస్త్ర దుకాణదారులు కూడా పన్ను పరిధిలోకి వస్తున్నందున పనిభారం పెరిగే అవకాశం ఉందన్నారు.
వారం రోజుల్లో 2 ఛాంపియన్షిప్లు గెలిచి అంతర్జాతీయ స్థాయిలో ఆంధ్రప్రదేశ్ గౌరవాన్ని నిలిపిన క్రీడాకారుడు కిదాంబి శ్రీకాంత్ అని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రశంసించారు. విజయవాడలో శ్రీకాంత్ను సత్కరించిన చంద్రబాబు అతడికి 50 లక్షల రూపాయల నగదు బహుమతి అందజేశారు. గుంటూరులో అకాడమీ ఏర్పాటుకు 1000 గజాల స్థలం సహా ఇంటి స్థలం కూడా ఇస్తామని హామీ ఇచ్చారు. గ్రూప్ 1 సర్వీస్ ఉద్యోగం ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామన్న సీఎం శ్రీకాంత్ ఇక ఏపీ తరపున ఆడతారని తెలిపారు. ఈ కార్యక్రమంలో చంద్రబాబుకు షటిల్ బ్యాట్ బహుకరించిన శ్రీకాంత్ కాసేపు ముఖ్యమంత్రితో షటిల్ ఆడాడు. ఒక వారంలో 2 ఛాంపియన్షిప్లు గెలిచిన ఏకైక వ్యక్తి మన శ్రీకాంత్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇప్పటికి 4 ఛాంపియన్షిప్ల్లో గెలిచాడు. రాబోయే రోజుల్లో ఒలింపిక్ గేమ్స్ లో కూడా శ్రీకాంత్ గెలుస్తున్నాడు, గెలవబోతున్నాడు. అదే మరి ఒలింపిక్ గేమ్స్ లో వచ్చిన తర్వాత నేను ఇదే విజయవాడలో బ్రహ్మాండమైన సన్మానం చేయాలని నా ఆశయం తప్పకుండా సాధించి తీరాలని చెప్పి కూడా కోరుతున్నా. అంతర్జాతీయ ఉగ్రవాదంపై పోరులో పాకిస్తాన్ ముందు వరుసలో ఉందని చైనా కితాబిచ్చింది. పాకిస్తాన్ తన భూభాగాన్ని ఉగ్రవాద కార్యకలాపాలకు వేదిక కాకుండా చూడాల్సిందేనని గట్టి సందేశమిస్తూ ప్రధాని నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సరికొత్త స్నేహగీతం ఆలపించడాన్ని జీర్ణించుకోలేకపోతోన్న చైనా ఈ మేరకు పాకిస్తాన్కు వంత పాడింది. ఉగ్రవాదంపై పోరులో పాకిస్తాన్ కృషిని అంతర్జాతీయ సమాజం గుర్తించాల్సిన అవసరం ఉందని చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి లూ కాంగ్ అన్నారు. సిక్కిం సెక్టార్లో రహదారి నిర్మాణం న్యాయబద్దమేనని చైనా సమర్థించుకుంది. ఆ ప్రాంతం తమ భూభాగంలోనిదేనని స్పష్టం చేసింది. ఇందులో భారత్, భూటాన్ లేదా మరే దేశం జోక్యాన్ని సహించబోమని తెలిపింది. సిక్కిం సెక్టార్లోని డాంగ్లాంగ్ ప్రాంతంలో తాము నిర్మిస్తోన్న రహదారిపై భూటాన్ తరపున భారత్ అభ్యంతరం వ్యక్తం చేయడాన్ని డ్రాగన్ తప్పుపట్టింది. పురాతన కాలం నుంచి డాంగ్లాంగ్ ప్రాంతం తమ దేశంలో భాగమేనన్న చైనా విదేశాంగ ప్రతినిధి లూకాంగ్ అది భూటాన్ది కాదని స్పష్టం చేశారు. జూలై 1 నుంచి పాన్ కార్డుతో ఆధార్ను అనుసంధానం చేయడాన్ని కేంద్రం తప్పనిసరి చేసింది. ఈ మేరకు ఆదాయ పన్ను చట్టం నిబంధనల్ని సవరించి వాటిని నోటిఫై చేసింది. కొత్తగా పాన్ కార్డు తీసుకునేవారు సైతం దరఖాస్తుపై ఆధార్ సంఖ్యను పేర్కొనాలని స్పష్టం చేసింది. ఆధార్ లేకపోతే ఆ విశిష్ట గుర్తింపు కార్డు కోసం చేసుకున్న దరఖాస్తు సంఖ్యను పాన్ కోసం చేసే దరఖాస్తుపై రాయాలని సూచించింది. 1 కన్నా ఎక్కువ పాన్ కార్డులు ఉపయోగిస్తూ పన్ను ఎగవేతకు పాల్పడకుండా చూసేందుకు ఆధార్ అనుసంధానాన్ని తప్పనిసరి చేస్తూ బడ్జెట్లోని పన్ను ప్రతిపాదనని కేంద్రం సవరించింది. పాన్తో ఆధార్ అనుసంధానాన్ని వ్యతిరేకిస్తూ కొందరు సుప్రీంకోర్టును ఆశ్రయించిన కేంద్రానికి అనుకూలంగా తీర్పు వచ్చింది. స్వదేశీ తయారీ జీఎస్ఎల్వీ మార్క్ 3తో జీశాట్ 19ను PSLV-C38 ద్వారా కార్టోశాట్ ఉపగ్రహాన్ని ఈ నెలలోనే నింగిలోకి విజయవంతంగా పంపించిన ఇస్రో రేపు మరో భారీ ప్రయోగాన్ని చేపట్టనుంది. 3447 టన్నుల బరువైన జీశాట్ 17 ఉపగ్రహాన్ని రేపు తెల్లవారుజామున 2 గంటల 29 నిమిషాలకు ఫ్రెంచ్ గయానాలోని కౌరు అంతరిక్ష కేంద్రం నుంచి ప్రయోగించనున్నారు. ఎస్బ్రాండ్ వంటి ఆధునిక ట్రాన్స్పాండర్లు కలిగి ఉన్న జీశాట్ 17 సమాచార ఉపగ్రహం ఇది వరకు ఇన్సాట్ శ్రేణి ఉపగ్రహాలు అందించిన సేవలను అందించనుంది. జీశాట్తో పాటు హెల్లాశాట్ 3 ఇన్ఫర్స్వాట్ S అనే ఉపగ్రహాలను ఒకేసారి ప్రయోగించనున్నారు. 39 నిమిషాల్లో ఏరియానా 5 రాకెట్ ఈ 2 ఉపగ్రహాలను నింగిలోకి ప్రవేశపెట్టనుంది. ముంబై వరుస పేలుళ్ల కేసులో దోషిగా తేలిన ముస్తఫా దోసా గుండెపోటుతో మృతి చెందాడు. ముంబై పేలుళ్ల కేసులోనే జైల్లో ఉన్న దోసా ఈ తెల్లవారుజామున ఛాతీ నొప్పి వస్తోందని చెప్పడంతో ముంబై జేజే ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స చేస్తుండగానే ఈ మధ్యాహ్నం 2 గంటల 30 నిమిషాలకు దోసా చనిపోయినట్టు వైద్యులు ప్రకటించారు. 1993 వరుస పేలుళ్ల కేసులో దోసా సహా మరో 5గురిని ఈ నెల 16న టాడా కోర్టు దోషులుగా తేల్చింది. 1993 మార్చి 12న 257 మంది దుర్మరణం పాలైన ముంబై పేలుళ్ల వెనుక దోసాను కీలక సూత్రధారిగా తేల్చిన సిబిఐ అతనికి మరణశిక్ష విధించాలని కోరింది. ముఖ్యాంశాలు మరోసారి. ఎయిర్ ఇండియాలో పెట్టుబడుల ఉపసంహరణకు కేంద్ర కేబినెట్ అంగీకారం. భత్యాలపై 7వ వేతన సంఘం సిఫార్సులకు ఆమోదముద్ర. రాష్ట్రపతి ఎన్నికలో మీరా కుమార్ నామినేషన్. ఎన్డీఏతో సైద్ధాంతిక పోరాటం చేస్తున్నామని వ్యాఖ్య. తిప్పికొట్టిన వెంకయ్య నాయుడు. పట్టణ గృహ పథకం లబ్ధిదారుల ఎంపిక 15 రోజుల్లో పూర్తి చేయాలన్న చంద్రబాబు. వచ్చే 15 నెలల్లో 1,20,000 ఇళ్లు నిర్మించాలని ఆదేశాలు. ఇండియన్ సెల్యులార్ అసోసియేషన్ ప్రతినిధులతో లోకేష్ చర్చలు. ఏపీని ఎలక్ట్రానిక్ హబ్గా మార్చేందుకు సహకరించాలని విజ్ఞప్తి. భూబకాసురులైన 3 మాజీ సబ్ రిజిస్ట్రార్లకు మరిన్ని అక్రమాస్తులు. బహిరంగ మార్కెట్లో 500 కోట్ల రూపాయలు దాటొచ్చని తెలంగాణ ఏసీబీ అంచనా.
జూలై 1 నుంచి పాన్ కార్డుతో ఆధార్ అనుసంధానాన్ని తప్పనిసరి చేసిన కేంద్రం. కొత్తగా దరఖాస్తు చేసుకునేవారు ఆధార్ సంఖ్య పేర్కొనాలని వెల్లడి. పెత్యా మాల్వేర్ నుంచి బయటపడేందుకు ప్రపంచ దేశాల ప్రయత్నాలు. జవహర్లాల్ నెహ్రూ పోర్టులో పరిస్థితి చక్కదిద్దే కసరత్తులో కేంద్రం. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.